హాయ్ ఫ్రెండ్స్, ఎవరు జాయిన్ అవ్వలేదు? జాయిన్ అవుతారు. అది నీ అకౌంటా? ఇది నా. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ 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 అందరికి. అందరూ బాగున్నారా? సో నిఖిల్ ఫోన్ నుంచి నేను హ్యాక్ చేయడం జరిగింది. అండ్ ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ నమస్తే, బిగ్ బిగ్ హాయ్. అందరూ జాయిన్ అయ్యారు అనుకుంటున్నాము. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హ్యాపీ డేస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ అ బిగ్ 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 న్యూస్ అండ్ ఎగ్జైటింగ్ న్యూస్. అండ్ మీ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది ఈ న్యూస్ ఏంటి అంటే, మన హ్యాపీ డేస్కి రవి బిగ్ బాస్లో ఉన్నాడు కాబట్టి హ్యాపీ డేస్కి కొత్త యాంకర్ వచ్చాడు. సో కొత్త యాంకర్ ఎవరు అంటే, రవి ఈజ్ వెరీ ఎనర్జెటిక్. అదే ఎనర్జీ లెవెల్ అంతకన్నా ఎక్కువ మ్యాచ్ చేసి పంచెస్ కానీ లేకపోతే కౌంటర్స్ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉండే పర్సన్ని రీప్లేస్ చేశారు. సో హీస్ నన్ అదర్ దాన్ నిఖిల్. హలో, హాయ్ 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 హాయ్. సో వెల్కమ్ నిఖిల్. థ్యాంక్ యూ అశు. హ్యాపీ డేస్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇది నాకు చాలా కొత్త అనును, బట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అ టీవీ షో. అండ్ ఇలాగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ప్రపంచం చాలా చిన్నదంటది. ఫ్రమ్ అంటే అశుతో కూడా నాకు అప్పుడు ఐ నో అశు ఫ్రమ్ లైక్ 2 years. సో యూట్యూబ్ ఇంటర్వ్యూ నుంచి నౌ హోస్టింగ్ అ టీవీ షో. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ నన్ను ఫస్ట్ నుంచి డిజిటల్ లో సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు టీవీ డెబ్యూ చేసిన టెన్షన్ అవుతుంది అశు నాకు. అంటే ఎందుకులే మళ్ళీ జనాలు అంటే ఐ డోంట్ నో, నువ్వే చెప్పాలి నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పి. లేదు యాక్చువల్లీ జుట్టు ఊడిపోతుంది మధ్యలో. ఇగో ఇట్లా ఇగో ఇది సెట్ లో కూడా ఇంతే అండి. నేను చేశాను ఒక 10 episodes షూట్ చేసాము. మధ్యలో కాస్త కట్ చెప్పారంటే, కట్ చెప్పడానికి ముఖ్యమైన కారణం అశు హెయిర్ సర్దుకోవడం లేదా మేకప్ 2 kgs రాలిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. హెయిర్ నాట్ చేసుకోవడం ఎందుకు, దాన్ని మళ్ళీ లూజ్ చేసుకోవడం ఎందుకు? స్టైల్ గా ఉంటుందని నాట్ చేశాను కానీ సెట్ అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు మేము ఆల్రెడీ రివీల్ చేసేసాము మా కొత్త యాంకర్ నిఖిల్. అలానే మా ఎపిసోడ్స్ లో ఉన్న క్రిస్ప్ కూడా ఇంకా ఎక్కువ పెరిగింది. అండ్ స్టూడెంట్స్ కి అయితే నిఖిల్ బాగా కనెక్ట్ అయిపోయాడు. ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా హ్యాపీ డేస్ కి రండి. మీకు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ కి కాల్ చేసి మీరు కూడా హ్యాపీ డేస్ కి రావచ్చు, మమ్మల్ని కలుసుకోవచ్చు, మా గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి బిగ్ బిగ్ గిఫ్ట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ ఇంకోటి అశు, నేను ఆనెస్ట్ గా క్వశ్చన్ అంతా. సో వెన్ నిన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా ఈటీవీ తరపు నుంచి ఓకే ఇలా షో రీప్లేస్మెంట్ చేస్తున్నాము ఇట్లా రవి బదులు వస్తున్నారు ఎవరని చెప్పినట్టు ఏం అడిగావు నువ్వు? ఫస్ట్ నీ క్వశ్చన్ ఏంటి? ఎవరు చేస్తున్నారని నీకు చెప్పిన నీ రియాక్షన్ ఏంటి? ఎవరు చేస్తున్నారని నాకు ఇంకా చెప్పలేదు. యాక్చువల్లీ మాకు 1 day బిఫోర్ చెప్పారు. బికాస్ ఎవ్రీబడి మొత్తం ఉన్న అందరిలో ఫిల్టర్ చేసి దే చూస్ ద బెస్ట్ అన్నమాట. సో దే హ్యాడ్ వెరీ అంటే ఒక 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ 4-5 ఆప్షన్స్ నాకు తెలుసు. మా ప్రొడ్యూసర్ ప్రవీణ్ అక్క ఇస్ లైక్ షార్ప్ పర్సన్. సో జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు దే టేక్ ది బెస్ట్ డెసిషన్. బికాస్ ఫస్ట్ లో నన్ను కూడా యాంకర్ అనుకున్నప్పుడు అందరూ అంత చేయగలదా, చేయలేదేమో, రవికి మ్యాచ్ చేసి ఉండగలదా అసలు అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడిగారు. కానీ నౌ ఐ థింక్ ఇట్స్ అంటే నేను కూడా అనుకున్నప్పుడు ఓకే ఎవరిని తెస్తారో తెలియదు కదా, బికాస్ ఆల్రెడీ హ్యాపీ డేస్ మంచి రీచ్ వెళ్తుంది. సో ఎవరిని తీసుకొస్తారు, ఎనర్జీ మ్యాచ్ అవుద్దా లేదా, అండ్ మెయిన్లీ అంతే స్పాంటేనియస్గా ఉంటారా లేకపోతే మేము వేసే పంచులు యాక్సెప్ట్ చేయాలి. కొన్ని అయితే ఉంటాయి కదా, ఇప్పుడు పర్సనల్ యాంకర్స్ మీద వేసుకునే పంచెస్ అవన్నీ ఈజీ గోయింగ్ పర్సన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాం. సో లక్కీగా జ్ఞాపిక వాళ్ళు దే చోజ్ నిఖిల్ అండ్ ఐ నో హిమ్. సో ఆ బాండింగ్ మీద అయితే వీ కెన్ టాక్ ఎనీథింగ్ వీ వాంట్. సో మోస్ట్లీ ఐ థింక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ తెలియని వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఇంకా ఎపిసోడ్స్లో సెటిల్ అవ్వాలి అని బికాస్ ఐ ఫేస్డ్ ఇట్. సో ఐ థింక్ this is like the best comfort zone. I'm working with the team and you and everybody from Happy Days. థ్యాంక్ యూ అండ్ నేను ఎప్పుడు అనుకుంటాను అంటే అనుకునేవాడిని ఇట్లా టీవీ షోస్ చూసినప్పుడు, మీ అందరినీ టీవీలో చూసినప్పుడు నేను అనుకున్నాను నేను ఎప్పుడు టీవీలో
ఉంటది. కానీ చిన్న చిన్న అంటే లైక్ ఐ హావ్ డన్ క్వైట్ ఫ్యూ షోస్ గెస్ట్ కింద వెళ్ళాను, బట్ ఫస్ట్ మెయిన్ హోస్ట్ కింద ఒక డెబ్యూ చేశాను జ్ఞాపక ప్రొడక్షన్స్ కి. బిగ్ థ్యాంక్స్. అండ్ నేను అనుకోలే యాక్చువల్లీ, వీళ్ళు అనుకున్నారంటే నాకు ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఫస్ట్ కొత్త యాంకర్ ఎలా అవుతుంది అంటే వాళ్ళకి టెన్షన్ ఉంటది కదా ఆబ్వియస్లీ. ఇన్ని ఎపిసోడ్ చేసిన తర్వాత ఇంకొకరు వస్తున్నారంటే వాళ్ళకి ఉంటది ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ లేదా అని చెప్పి. మరేమో దాని తర్వాత నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు దట్ ఐ మీన్ పర్లేదు సింక్ లో పడిపోతున్నాను అని చెప్పేసి. డిఫరెంట్ గా ఉంది బట్ ఐఎమ్ లవింగ్ దిస్ జాబ్. అండ్ అశు కూడా ఈస్ గివింగ్ మీ దట్ స్పేస్. కొన్నిసార్లు తిట్టినా పంచి వేసినా ఏం అనుకోవట్లేదు. సో థ్యాంక్ యూ అశు. అండ్ ఇంకా అంటే వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ నిఖిల్ అని వెంటనే ఏమన్నావు నువ్వు? నీకు ఫోన్ చేసి చెప్పారా ఎలా? నాకు యాక్చువల్లీ ఫోన్ చేసి చెప్పారు దట్ ఫ్రమ్ టుమారో నిఖిల్ ఇస్ కమింగ్. జస్ట్ ముందు రోజు one day before they told me that okay Nikhil is coming. I said okay. నేను ఫస్ట్ నిఖిల్ అంటే I thought somebody else, new person ఏమో అని. So I asked who, because you are completely from YouTube and all this stuff. So నేను అనుకున్నా ఎవరు అంటే they said కాస్కో నిఖిల్ అని. అమ్మయ్య అయితే కంఫర్ట్. సో నాకు ఫుల్ కంఫర్ట్ బికాస్ ఐ వాజ్ స్కేర్డ్. ఎవరిని తెస్తారో మళ్ళీ వాళ్ళతో మింగిల్ అవ్వాలి, జెల్ అవ్వాలి, ఇంత ఓపెన్ గా పంచెస్ వేసుకోలేము, కౌంటర్స్ తీసుకొని కొంతమంది యాక్సెప్ట్ చేయరు. So I thought okay this guy is very cool, so I know him personally also. So then I decided okay this is big platform for you because it has become very big platform for me. నేను అలాగే రవి దగ్గర నుంచి ఐ లెర్న్ సో మచ్. అంటే హీస్ ఆల్రెడీ అన్ ఎస్టాబ్లిష్డ్ యాంకర్. నాకు అంత స్పేస్ ఇచ్చి తీసుకొని అలా డెవలప్ చేశాడు. ఐ థాట్ ఓకే దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్సో. సో ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ గురూజీస్ కాన్సెప్ట్స్ అనమాట. సో I think one of the best decisions Gnapika has made is making anchors, making new anchors. Thank you. అంటే ఒక ఆర్టిస్ట్ ని లేకపోతే ఒక అంటే మాకు అసలు యాంకరింగ్ బ్యాక్గ్రౌండే లేదు. సో ఐ థింక్ యాంకరింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి ట్రైన్ చేసి యాంకర్స్ లాగా మార్చి దే గేవ్ గుడ్ ఆపర్చునిటీస్. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ టీమ్ ఎవర్. సో థ్యాంక్ యూ జ్ఞాపిక వన్స్ అగైన్. యా థ్యాంక్ యూ ఈటీవీ ప్లస్. అండ్ థాంక్యూ మెంటర్స్ అయితే చాలా బిజీగా ఉన్నారు, పక్క రూమ్ లో రెడీ అవుతున్నారు. యాక్చువల్లీ మేము కూడా ఇప్పుడు ఎపిసోడ్ షూట్ కి వెళ్ళాలి. మీకు ఒక నంబర్ పెడతాము స్టోరీలో. సో ఆ నంబర్ కి కాల్ చేయండి అండ్ ఆ నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకొని సో ఆ నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే యూ కెన్ కమ్ టు హ్యాపీ డేస్ అండ్ యూ కెన్ పార్టిసిపేట్ అండ్ యూ కెన్ టేక్ సో మెనీ గిఫ్ట్స్ అండ్ మెమరీస్ ఆల్సో అనమాట. చాలా ఫన్నీ గేమ్ ఉంటుంది. అండ్ మెయిన్ గా పటాస్ మీరు చూసే ఉంటారు. పటాస్ ఎంత పెద్ద సూపర్ హిట్ షో అయిందో. సో పటాస్ షూట్ చేసిన మొత్తం డైరెక్షన్ టీమ్ అండ్ మొత్తం టీమే మా ఈ హ్యాపీ డేస్ టీమ్ కూడా. సో ఐ థింక్ దట్ విల్ బి ద బెస్ట్ మెమరీ ఎవర్. మీరు కూడా మా షోకి వచ్చి పార్టిసిపేట్ చేయండి. అండ్ మా యాంకరింగ్ ఎలాగుందో కూడా మీరు వచ్చి కింద చెప్పొచ్చు, కమెంట్స్ చేయొచ్చు. అండ్ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈ రోజు కదా ఎపిసోడ్ రిలీజింగ్ ఈ రోజు కాబట్టి. సో ప్లీజ్ గైస్ స్టిక్ టు యువర్ టీవీస్. 6:30 PM 6:30 to 7:30 PM ఈటీవీ ప్లస్ హ్యాపీ డేస్ చూడండి. చూసి మీ ఒపీనియన్ ఏంటో మాకు కింద కమెంట్ బాక్స్ లో పెట్టండి. సో అది సంగతి. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ మచ్ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ బికాస్ finally the TV debut is happening. and ivala na first episode 6:30 PM ki ETV plus lo release avutundi. and okay inkoti chepta ekku expect cheyakandi na nunchi. I am just learning, ippudi track lo padutunanu. But it will not be like no either trainee laga ikkada undadu. So I think he's already a pro because you have done the same thing in YouTube. So this is a big camera and big channel, that's all. And ippudi ee round పేర్లు అంటే okay ఇలా మాట్లాడాలి, కెమెరా కి ఫేవర్ ఇలా ఉండాలి, అంటే ఈ టైం లో ఈ పని చేస్తే వర్కౌట్ అవుతుంది, ఏది ఎడిటింగ్ లో లేపేస్తారు, ఏది ఉంచుతారు, ఇవన్నీ నేర్చుకుంటున్నా. సో ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా ముందు నా స్టార్టింగ్ ఎపిసోడ్స్. అండ్ ఇప్పుడు ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. అండ్ ఇప్పుడు ఇంకా నా బెస్ట్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇంకా అందరూ పరిచయం అయ్యారు, లైక్ ఎవ్రీబడి. సో ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ నౌ. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో ఆల్ ఐ నీడ్ ఇస్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ప్లీజ్ వాచ్ టుడేస్ ఎపిసోడ్ at 6:30 PM on ETV Plus. అంతే, ఇంకేమీ లేదు. అండ్ మీరు కూడా మా దగ్గరికి రావాలి, హ్యాపీ డేస్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీకు నంబర్ ఇస్తాము, దానికి కాల్ చేసి ఎన్రోల్ చేసుకొని మా దగ్గర వచ్చేసేయండి. బికాజ్ మేమందరం ఈ రోజు ఇలా హ్యాపీగా మేము సంపాదించుకున్నా, మాకు ఫేమ్ ఉన్నా, క్రేజ్ ఉన్నా, అది కేవలం మీ వల్లే. సో మీరే మాకు ఒక అండాదండ. సో దట్స్ ఆల్ గైస్. మీరు ఎప్పుడు మా మీద లవ్ చూపించినట్టే చూపించండి. ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకండి బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ ఎపిసోడ్. సో 6:30 to 7:30 ETV Plus only happy days. Okay, thank you guys. Bye guys. Bye.